హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం హార్మోన్స్ టాపిక్ మీద బిట్స్ అనేవి చూద్దాం. ఓకేనా. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దీంట్లో నుంచి కూడా బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ హార్మోన్స్ అనే టాపిక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడ మనకి ఫస్ట్ బిట్ వచ్చేసి డక్లెట్స్ గ్లాండ్స్ అని ఏ గ్లాండ్స్ని అంటారు? ఎండోక్రైన్ గ్లాండ్స్. డక్లెట్స్ గ్లాండ్స్ అని ఏ గ్లాండ్స్ని అంటారు? ఎండోక్రైన్ గ్లాండ్స్. నాళమున్న గ్రంథులన్నీ ఏ గ్రంథులని అంటారు? నాళమున్న గ్రంథుల్ని ఏ గ్రంథులని అంటారంటే ఎగ్జోక్రైన్ గ్లాండ్స్. ఇదిగోండి, ఇలా నాళం కనుక ఉంటే ఆ గ్లాండ్ని మనం ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అంటాము. నాళం లేని గ్రంథుల్ని మనం ఎండోక్రైన్ గ్లాండ్స్ అని చెప్తాం అన్నమాట. ఓకేనా. ఇక్కడ ప్యాంక్రియాస్ని ఏ గ్లాండ్ క్రింద చెప్పడం జరిగింది? హెట్రోక్రైన్ గ్లాండ్ అంటే మిశ్రమ గ్రంథి కింద చెప్పడం జరిగింది. ఎండోక్రైన్ గ్లాండ్కి ఎగ్జాంపుల్స్ క్రింద ఏ గ్లాండ్స్ వస్తాయి? పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, ఇవన్నీ కూడా ఎండోక్రైన్ గ్లాండ్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఎగ్జోక్రైన్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఏది అంటే లివర్. ఎగ్జోక్రైన్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఏది? లివర్. నాళాలు లేని గ్రంథులని ఏ గ్రంథులు అంటారు? వినాళ గ్రంథులు. అంటే నాళాలు లేని గ్రంథులని ఏ గ్రంథులు అంటారు? వినాళ గ్రంథులు. వినాళ గ్రంథులు వేటిని రిలీజ్ చేస్తాయి అంటే హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. ఇవి హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. నాళమున్న గ్రంథులన్నీ కూడా వేటిని రిలీజ్ చేస్తాయి అంటే ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి. అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి, ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అనేవి ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి. ఓకేనా. ఇక్కడ మనకి మాస్టర్ ఆఫ్ గ్లాండ్ అని దేనిని అంటారు అంటే పిట్యూటరీ గ్లాండ్. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి ఒక గ్లాండ్. ఇది పిట్యూటరీ గ్లాండ్ అనుకుంటే దీని లోపల పిట్యూటరీ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. దీని లోపల డక్ట్ అని, ఇది డక్ట్ అనమాట, నాళం. ఓకేనా. దీని లోపల ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈ నాళం నుంచి బ్లడ్ అనేది పాస్ అవుతుంది. దీని లోపల ఈ పిట్యూటరీ ఫ్లూయిడ్ లోపల అయాన్స్ ప్లస్ వాటర్, ఈ రెండు మిశ్రమం అనేది దీని లోపల ఉంటుందన్నమాట. ఇక్కడ మాస్టర్ ఆఫ్ గ్లాండ్ అని దేనిని అంటారంటే పిట్యూటరీ గ్లాండ్ని అంటాం. పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది మనకి? ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది హైపోథలామస్ క్రింద ఉంటుంది. అంటే బ్రెయిన్ లోపల హైపోథలామస్ ఉంటుంది కదా, దాని క్రింద ఇది ఉంటుందన్నమాట. ఈ పిట్యూటరీ గ్లాండ్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది అంటే 0.5 గ్రామ్స్ ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 0.5 గ్రామ్స్ ఉంటుంది. అతి చిన్న గ్లాండ్ అని దేనిని అంటారు? పిట్యూటరీ గ్లాండ్ని అతి చిన్న గ్లాండ్ అని అంటారనమాట. ఓకేనా. కానీ అది అతి చిన్న గ్లాండ్ అయినా కానీ అది చేసే ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. పీ షేప్డ్ అంటే బఠానీ గింజ ఆకారంలో ఉన్న గ్రంథి ఏది అంటే పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్ మనకి హైపోథలామస్ క్రింద ఎలా ఉంటుంది? ఒక బఠానీ గింజ ఎంత సైజ్ అయితే ఉంటుంది అంతే సైజులో ఇది అక్కడ అతుక్కుని ఉంటుందన్నమాట ఈ పిట్యూటరీ గ్లాండ్. గ్రోత్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే ఏ డిసీజ్ వస్తుంది అంటే జిగాంటిజం అనే డిసీజ్ వస్తుంది. ఓకేనా. గ్రోత్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే మనకి గిగాంటిజం అనే డిసీజ్ వస్తుందన్నమాట. గ్రోత్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయితే మనకి ఏ డిసీజ్ వస్తుందంటే డ్వార్ఫిజం. అంటే ఇక్కడ ఈ హార్మోన్ గ్రోత్ హార్మోన్ కనుక ఎక్కువ రిలీజ్ అయిపోతే కనుక మనిషి ఉండాల్సిన హైట్ కంటే కూడా ఎక్కువ పెరుగుతాడనమాట. గ్రోత్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయితే మనిషి ఉండాల్సిన హైట్ కంటే కూడా తక్కువగా, అంటే మరుగుజ్జుతనం అంటారు కదా, పొట్టిగా ఉంటాడు. అన్ని గ్లాండ్స్ ఏ గ్లాండ్స్ కంట్రోల్లో ఉండి వర్క్ చేస్తాయి? అన్ని గ్లాండ్స్ కూడా పిట్యూటరీ గ్లాండ్స్ యొక్క కంట్రోల్లో ఉంటాయి. అది మనకి బఠానీ గింజ ఆకారంలో సైజ్ అనేది చాలా తక్కువగా ఉన్నా కానీ అది చేసే వర్క్ అనేది మొత్తం కంట్రోల్లో పెడుతుందన్నమాట. పిట్యూటరీ గ్లాండ్ అనేది అన్ని గ్లాండ్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. గ్రాఫియన్ ట్యూబ్యూల్స్ మెచ్యూర్ అవ్వాలంటే కావాల్సిన హార్మోన్ ఏది అంటే ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ గ్రాఫియన్ ట్యూబ్యూల్స్ అనేవి మెచ్యూర్ అవ్వాలంటే కావాల్సిన హార్మోన్ ఏది అంటే ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫీమేల్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ అని వేటిని అంటారంటే ల్యూటినైజింగ్ హార్మోన్, ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, LH, FSH. వీటిని ఈ రెండింటిని మనం ఫీమేల్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ అని అంటామన్నమాట. బర్త్ హార్మోన్ అని ఏ హార్మోన్ని అంటారంటే ఆక్సిటోసిన్. బర్త్ హార్మోన్ని ఏ హార్మోన్ అని అంటారు? ఆక్సిటోసిన్ని బర్త్ హార్మోన్ అని అంటాం. ఒక రోజుకి ఎంత యూరిన్ రిలీజ్ అవుతుంది అంటే మనకి 1.5 లీటర్స్ యూరిన్ అనేది రిలీజ్ అవుతుంది. మన శరీరంలో ఏ హార్మోన్ తక్కువగా రిలీజ్ అయితే యూరిన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది? వాసోప్రెసిన్ అనే హార్మోన్ మనకి మన బాడీ లోపల తక్కువగా రిలీజ్ అయితే కనుక
మనకి యూరిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. వాసోప్రెసిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల ఏ వ్యాధి వస్తుంది అంటే డయాబెటిస్ ఇన్సిపిటిస్. డయాబెటిస్ ఇన్సిపిటిస్ అనే వ్యాధి వస్తుంది. వాసోప్రెసిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల మనకి డయాబెటిస్ ఇన్సిపిటిస్ అనేది వస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ తక్కువైతే వచ్చే వ్యాధి ఏది అంటే డయాబెటిస్ మిలిటస్. డయాబెటిస్ మిలిటస్ అనేది ఇన్సులిన్ హార్మోన్ తక్కువ అవటం వల్ల వస్తుంది. ఎంఎస్హెచ్ హార్మోన్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎంఎస్హెచ్ అంటే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని ఎంఎస్హెచ్ హార్మోన్ అని చెప్తాం మనం. ఓకేనా? ఎంఎస్హెచ్ హార్మోన్ చర్మానికి సంబంధించిన ఇది ఎక్కువగా రిలీజ్ అయితే స్కిన్ అనేది ఏ కలర్లో ఉంటుంది? మనకి స్కిన్ ఏ కలర్లో ఉంటుంది? కొంతమంది నల్లగా, కొంతమంది తెల్లగా ఉంటారు కదా. ఈ హార్మోన్ వల్ల వాళ్ళు నల్లగా ఉంటారనమాట. ఈ హార్మోన్ ఎక్కువగా ఉంటే అంటే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కనుక బాడీ లోపల ఎక్కువగా ఉంటే వాళ్ళు బ్లాక్ కలర్లో ఉంటారు. ఓకేనా? వాళ్ళకి బ్లాక్ కలర్ అనేది ఉంటుంది. ఎంఎస్హెచ్ హార్మోన్ అనేది తక్కువగా ఉంటే తెల్లగా ఉంటారు. అంటే ఎంఎస్హెచ్ అంటే ఏంటి? మెలనోసైట్ మెలనిన్ పిగ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటే కనుక బ్లాక్గా ఉంటారు. అదే మెలనిన్ పిగ్మెంట్ తక్కువగా ఉంటే కనుక వాళ్ళు తెల్లగా ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ హార్మోన్ ఉంది కదా, ఈ హార్మోన్లో మనకి 2 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ పూర్వలంబిక, దీని యొక్క షేప్ అనేది మనకి ఇలా ఉంటే పూర్వలంబిక, పరలంబిక అని చెప్తాం మనం. ఓకేనా? పూర్వలంబిక, పరలంబిక. ఈ ఎగ్జోక్రైన్ గ్లాండ్ ఉంది కదా, ఈ ఎగ్జోక్రైన్ గ్లాండ్ అనేది మనకి ఇలా ఉంటుందన్నమాట. ఈ షేప్లో పైన ఉన్న భాగాన్ని మనం పూర్వలంబిక అంటాము, కింద ఉన్న భాగాన్ని మనం పరలంబిక అంటాం. ఈ పూర్వలంబికలో ఇంటీరియర్ గ్లాండ్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో. దీంట్లో ఏమో పూర్వలంబిక అంటాం తెలుగులో. అదే పరలంబిక అని తెలుగులో అంటే దీన్ని పోస్టీరియర్ గ్లాండ్ అని చెప్తాం. ఈ ఇంటీరియర్ గ్లాండ్ ఏం చేస్తుంది? రిలీజ్ చేసే హార్మోన్స్ ఏవి అంటే గ్రోత్ హార్మోన్. ఈ పూర్వలంబిక అంటే ఇంటీరియర్ గ్లాండ్ అనేవి 6 హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది, 6 హార్మోన్స్ని. ఏంటి అవి అంటే గ్రోత్ హార్మోన్, టీఎస్హెచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఏసీటీ ఎడినోకార్టికోట్రోపిక్ హార్మోన్, ఎల్హెచ్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ అంటే ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. 6th వన్ వచ్చేసి ప్రొలాక్టోన్. ఇవి మనకి ఇంటీరియర్ గ్లాండ్ అనేది రిలీజ్ చేస్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పోస్టీరియర్ గ్లాండ్. ఇది రిలీజ్ చేసే హార్మోన్స్ ఏవి అంటే ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్, ఎంఎస్హెచ్ అంటే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ 3 హార్మోన్స్ని పరలంబిక అంటే పోస్టీరియర్ గ్లాండ్ అనేది రిలీజ్ చేస్తుంది. మనకి ఈ గ్లాండ్ ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం మనం? ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది మనకి హైపోథలామస్ ఉంది కదా బ్రెయిన్ లోపల, అక్కడ మనకి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి థైరాయిడ్ గ్లాండ్ గురించి చూద్దాం. ఈ థైరాయిడ్ గ్లాండ్ యొక్క బరువు ఎంత ఉంటుంది అంటే 75 గ్రామ్స్ అనేది ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ యొక్క బరువు ఎంత ఉంటుంది? 75 గ్రామ్స్. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏ షేప్లో ఉంటుంది అంటే హెచ్ షేప్లో ఉంటుంది. అంటే గొంతు దగ్గర మనకి హెచ్ షేప్లో ఉంటుంది థైరాయిడ్ గ్లాండ్ అనేది. దీనిని మనం బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ అని ఏ గ్లాండ్ని అంటారు? బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ అని ఏ గ్లాండ్ని అంటారు? థైరాయిడ్ గ్లాండ్ని అంటాం. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది? థైరాక్సిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది? థైరాక్సిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. మన శరీరంలో అయోడిన్ లెవెల్స్ కనుక తగ్గిపోతే ఏ డిసీజ్ వస్తుంది? సింపుల్ గాయిటర్.